హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మ్యాంగోతో జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొత్తగా తక్కువ టైంలో స్వీట్ చేయాలన్నప్పుడు లేదా మామిడి పండుతో స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలన్నా ఇలా ఈ మ్యాంగో జెల్లీ కేక్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కేక్ ప్రిపేర్ చేస్తుంటాం కదా, సో అలా కేక్ చేయడం కుదరని వాళ్ళు ఇలా చాలా తక్కువ టైంలో కలర్ఫుల్గా మీకు నచ్చినట్టుగా ఇలా జెల్లీ కేక్ని తయారు చేసుకోవచ్చు. అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మామిడి పండు కొబ్బరి పాలతో ఈ జెల్లీ కేక్ అయితే చేస్తున్నాను. మ్యాంగో ఫ్లేవర్తో అలానే కొబ్బరి ఫ్లేవర్తో ఈ స్వీట్ అయితే సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ జెల్లీ కేక్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ మ్యాంగో తీసుకోండి, లేదా మీడియం సైజ్ అయితే ఒక 2 తీసుకోండి. బాగా పండినవి తీయగా ఉండేవి తీసుకోండి. అప్పుడే ఈ స్వీట్ తినేటప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ జార్లో ఏదైనా కప్ తీసుకొని 2 కప్పుల వరకు మ్యాంగో పీసెస్ వేసుకోండి. తర్వాత 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి మ్యాంగో స్వీట్నెస్ని బట్టి ఒక 1/2 కప్ వరకు షుగర్ వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. పీసెస్ ఏమీ లేకుండా మిక్సీ వేసాక బౌల్లో స్ట్రైనర్ పెట్టి వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల మనకు ఈ మ్యాంగో జ్యూస్లో ఎక్కడ దారల్లాగా లేకుండా చాలా క్లీన్గా వస్తుంది. మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి. స్వీట్ తక్కువగా ఉంది అనిపిస్తే మరి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అగర్ అగర్ పౌడర్. ఈ పౌడర్ వల్లే మనకు జెల్లీ కేక్ లాగా వస్తుంది. ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది, లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ పౌడర్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు విస్కర్తో లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇలా కొంచెం చిక్కగానే ఉంటుంది. ఇలా రెడీ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఈ మ్యాంగో మిక్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, కానీ కార్న్ఫ్లోర్తో చేసేది బాగా దగ్గరగా అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. అండ్ అలానే బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అంత పర్ఫెక్ట్గా కుదరదు, కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. సో ఇలా జెల్లీ పౌడర్తో చేసుకుంటే చాలా తక్కువ టైంలో చాలా నీట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇలా వస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ మరి థిక్గా ఏం అవ్వదండి, ఇలా పలుచగానే ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి కానీ మౌల్డ్లోకి కానీ తీసుకోండి. బౌల్కి బటర్ పేపర్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా పీసెస్ కట్ చేయడానికి వీలుగా ఉండేలా కొంచెం లేయర్లా వేసుకోండి. మిగిలినది వేరొక షేప్ కోసం బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్క నుంచి చల్లగా అయిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు జెల్లీ చాలా బాగా సెట్ అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి పైన ప్లేట్ని పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఎక్కడ విరగకుండా చాలా సాఫ్ట్గా షైనింగ్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. మీరు ఎక్కువ లేయర్స్ లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేయాలన్నప్పుడు కూడా ఇలా ఓన్లీ మామిడి పండుతో చేసి ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. సో పీసెస్ అన్నీ కూడా ఇలా నీట్గా క్యూబ్స్లా కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మ్యాంగో జెల్లీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి కొబ్బరి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ జార్లో 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వేసి 1 కప్ వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా బాగా కలిసాక మరొక కప్ వరకు వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇది కూడా ఇలా వడగట్టి తీసుకోండి. సో కొబ్బరి పాలు కూడా రెడీ అయిపోయాయి. నేను కొబ్బరి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ జెల్లీ కేక్ మనకు కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు సేమ్ ఇదే ప్రాసెస్తో నార్మల్ పాలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు మనకి ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి సో టేస్ట్కి తగ్గట్టుగా ఒక 1/2 కప్ నుండి 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు జెల్లీ పౌడర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి. సేమ్ ఇందాక మ్యాంగో జెల్లీ చేసాం కదా, అదే ప్రాసెస్లో చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఈ పాలను వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ పాలను బాయిల్ చేసేటప్పుడు మరి ఎక్కువసేపు బాయిల్ చేసినా కూడా జెల్లీ చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇలా లైట్గా వేడయ్యాక జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జెల్లీ కేక్ ప్రిపేర్ చేయడానికి స్పెషల్గా మౌల్డ్స్ అలా ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఏ బౌల్ అయినా కూడా
కూడా సరిపోతుంది. నేనైతే ఇక్కడ నార్మల్గా సింపుల్ స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. దీనిలో మ్యాంగో జెల్లీ పీసెస్ వేయండి. మరి ఫుల్గా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ ఫ్రీగా వేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలను వేసుకోండి. పూర్తిగా మ్యాంగో పీసెస్ కవర్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి పైనుంచి కిందకి కలుపుకొని తర్వాత బౌల్లోకి వేసాం కదా మ్యాంగో జెల్లీ. ఇది పీసెస్ లాగా చేయకుండా ఇలానే లేయర్స్ లాగా ఉండాలి అంటే ఇలా పైన టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా కొద్దిగా హోల్స్ పెట్టి తీసుకోండి. అప్పుడు పైన లేయర్ అనేది దీనికి స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పాలను వేయండి. తర్వాత రౌండ్ షేప్ కోసం మీరు సింపుల్గా ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్ని కూడా తీసుకోవచ్చు. గ్లాస్లో కూడా కొద్దిగా మ్యాంగో పీసెస్ వేసి ఈ కొబ్బరి పాలను వేసుకుంటే రౌండ్ షేప్లో పీసెస్ వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాంగో జెల్లీ కేక్ మనం పూర్తిగా చల్లగా అయ్యి పీసెస్ కట్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ లేయర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే సెకండ్ లేయర్ అనేది హార్డ్గా అయిపోయి జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు రెండు కలిపి చేయడానికి అవ్వదు. సో ఇలా అన్ని బౌల్స్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఉంచండి. చల్లగా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. తర్వాత డీమోల్డ్ చేయడానికి నైఫ్తో అడ్జస్ కొంచెం లూజ్ చేసి పైన ప్లేట్ని పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఎక్కడ విరిగిపోకుండా బాక్స్ నుండి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వస్తుంది. లోపల మ్యాంగో పీసెస్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీరు ఈ మ్యాంగో ప్లేస్లో వేరే ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంతే నీట్గా వస్తుంది. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చేసిన వెంటనే కంప్లీట్ అయిపోతుంది. అంత బాగా నచ్చుతుంది అందరికి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్లో వేసాం కదా, అది కూడా ఇలా సైడ్స్ కొంచెం లూజ్ చేసి డీమోల్డ్ చేసుకోండి. చూసారు కదా ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో. 2 లేయర్స్ అనేవి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఏదైనా అకేషన్స్ అప్పుడు సింపుల్ గా కేక్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. బర్త్డే కేక్ లాగా ఇంకా మీరు నచ్చిన ఫ్రూట్స్ తో చాలా కలర్ఫుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తర్వాత గ్లాస్ లో తీసుకున్నది కూడా మీడియం థిక్నెస్ లో కట్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ లో వస్తాయి. మీరు ఇదే ప్రాసెస్లో ఇంకా బాగా కలర్ఫుల్గా హెల్తీగా చేయాలి అంటే మరొక 2 జెల్లీ కేక్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అన్ని రకాల ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అవి కూడా ఎలా చేయాలో చిన్న ఐడియా కోసం చూడండి. ఫుల్ వీడియో కోసం నేను కమెంట్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే చెక్ చేయొచ్చు. సో చూసారు కదా, మ్యాంగో జెల్లీ కేక్ అయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ ప్రాసెస్లో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మామిడి పండు కొబ్బరి పాలు ఫ్లేవర్తో ఈ జెల్లీ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాబోయే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.